డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ అనేది ఎంతవరకు సాధ్యం, దానికి లిమిట్స్ లేవు అనేది మీరు మీ వెబినార్స్, వర్క్షాప్స్, క్లాసెస్ ద్వారా ప్రూవ్ చేయడం జరిగింది. మీ స్టూడెంట్స్ అనేవాళ్ళు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ అందులో మీ ద్వారా నేను కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి నాకు అర్హత ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇలాంటి మేనిఫెస్టేషన్ ఇంకా గొప్పగా చేయడానికి, లిమిట్లెస్ మేనిఫెస్టేషన్ చేయడానికి ఏదైనా నూతన అంటే చాలా న్యూ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి తెలుసుకోవచ్చా? షూర్, డెఫినెట్గా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్స్వత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో ఈ హోల్ మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలా టెక్నిక్స్ మీరు ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉండొచ్చు. 369 టెక్నిక్ కావచ్చు, 555 టెక్నిక్ కావచ్చు, ఎఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు, స్క్రిప్టింగ్ కావచ్చు, ఇలా చాలా మీరు ఫాలో అవుతూ ఉన్నారు. దెర్ ఈజ్ అ టెక్నిక్ 100 times, 1000 times ఫాస్టర్ రిజల్ట్ వచ్చే ఒక టెక్నిక్ ఉంది. ఓకే, అది నేను మీతో షేర్ చేసుకుంటాను. వీలైతే మేక్ ఏ నోట్ అండ్ నేర్చుకున్నది నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెక్నిక్ అనమాట. దీన్నే ఏమంటాము అంటే మెంటల్ రిహర్సల్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రెషన్ అని చెప్తాము. మెంటల్ రిహర్సల్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రెషన్ అని చెప్తాము. ఇది ఒక హిప్నోథెరపీ టెక్నిక్ అని కూడా మనం చెప్పొచ్చు. దీన్నే టెక్నికల్ టర్మ్ ఏంటి అంటే ఫ్యూచర్ పేసింగ్ అంటాం. ఫ్యూచర్ పేసింగ్ విచ్ మీన్స్ విజువలైజేషన్. మనం బయట ఎక్కువ వింటా ఉన్నాం విజువలైజేషన్ చేయండి అని చెప్పి, బట్ ప్రాపర్ స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ అనేది ఇన్ డెప్త్ క్రిస్టల్ క్లియర్గా ఎవరికి తెలియట్లేదు. బికాస్ ఆఫ్ దట్ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. బట్ ఈ విజువలైజేషన్ అన్నది వెరీ పవర్ఫుల్ టెక్నిక్. దాన్నే మనం ఫ్యూచర్ పేసింగ్ అంటాం. అదే టెక్నికల్ టర్మ్. ఫ్యూచర్ పేసింగ్ అంటే మెంటల్ రిహర్సల్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రెషన్. అంటే భవిష్యత్తుని ఈ క్షణమే నిజ జీవితంలో ఫీల్ అవ్వగలగాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ పేసింగ్. ఇది ఒక హిప్నోథెరపీ టెక్నిక్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ విజువలైజేషన్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఓకే, అనంతం అనమాట. సో ఇన్ డెప్త్ నేను కండక్ట్ చేయబోయే క్లాసెస్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ నేను రివ్యూలు చేస్తాను. బట్ బ్రీఫ్గా మీకు అర్థం అవడం కొరకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో శ్రద్ధగా విని నోట్స్ ప్రిపేర్ చేసుకొని నిజ జీవితంలో సింగిల్ డేలో 3 times ఇది ఆచరించండి. ఏ టైంలో ఆచరించాలి అంటే బెస్ట్ టైం ఏంటి అంటే ఆఫ్టర్ వేకింగ్ అప్, పడుకొని లేచిన వెంటనే, అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఈ 2 times కూడా బెస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ మీకు ఎప్పుడు పాసిబిలిటీ ఉంటే అప్పుడు ఈ టెక్నిక్ని మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఆ హిప్నోథెరపీ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో రీప్రోగ్రామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజువలైజేషన్ అనేది బ్రీఫ్గా చెప్తాను. ఇన్ డెప్త్ ఇక్కడ చెప్పలేము, టైం సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజువలైజేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా ఉండాలి. దిస్ ఈజ్ ద స్టెప్ నెంబర్ 1. అండ్ ఆలోచన రహిత స్థితి అని నేను చెప్పను. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గులాబ్ జామ్ అంటే తెలియదు, గులాబ్ జామ్ ఎలా ఉంటుందో తెలియదు, గులాబ్ జామ్ గురించి అసలు ఆలోచించొద్దు, గులాబ్ జామ్ టేస్ట్ మీకు తెలియదు, గులాబ్ జామ్ గురించి ఈ క్షణం మీరు ఆలోచించొద్దు అని చెప్పా. సో వ్యూవర్స్కి ఫస్ట్ మైండ్లో ఏమొస్తుంది? గులాబ్ జామ్ గురించే వస్తుంది. గులాబ్ జామ్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, గులాబ్ జామ్ ఏ షేప్లో ఉంటుందో తెలుస్తుంది. సో దేని కొరకు ఆలోచించొద్దు అంటామో వాటి గురించే బై డిఫాల్ట్ మన సుప్త చేతనాత్మక ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. సో చాలా టైమ్స్ మనం ఏమనుకుంటామంటే మెడిటేషన్లో కానీ విజువలైజేషన్లో కానీ ఎటువంటి ఆలోచనలు చేయకూడదు అనుకుంటాం. అప్పుడే ఎక్కువ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు గులాబ్ జామ్ గురించి ఆలోచించొద్దు అంటే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చిన థాటే గులాబ్ జామ్. సో ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళండి అని నేను చెప్పను. బాగా సాధన చేసి అందులోకి వెళ్తారు. బట్ ఇనీషియల్గా మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా ఉండాలి. అండ్ డిస్ట్రాక్షన్స్ లేని ప్లేస్లో మీరు కూర్చోవాలి. అంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలాంటి ప్లేస్లో మీరు కూర్చొని వెన్నెముక, బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఎందుకు బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి అంటే బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంటేనే చక్రాస్ యాక్టివేట్ అయితే అప్పుడు కుండలిని యోగం అనేది జరుగుతుంది. ఓకే, వన్స్ బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉన్నాక ఎనర్జీ సెంటర్ మనకిది, దిస్ ఈజ్ ద ఎనర్జీ సెంటర్. ఇది యాక్టివేట్ అవ్వాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అయితేనే మేనిఫెస్టేషన్స్ 500 times ఫాస్టర్ రిజల్ట్ వస్తుంది. మీరు అనుకుంటా ఉన్నారు సార్ నాకు 2 to 3 years నుంచి అనంత విశ్వ దర్శనం గురించి, విశ్వ జ్ఞానం నాకు తెలుసు,
వేల కొద్ది ఎఫర్మేషన్స్ నా నోట్స్లో నోట్ చేసుకున్నాను, ఎన్నో మీటింగ్స్కి వెళ్ళున్నాను, అయినా నాకు ప్రాపర్ రిజల్ట్ రాలేదు. అలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఉంటే మీకే చెప్తా ఉన్నా, ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఈ సబ్జెక్ట్ తెలుసు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని నోట్సెస్ ప్రిపేర్ చేసుకున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని క్లాసెస్కి మీరు అటెండ్ అయ్యారు అన్నది ఇంపార్టెంట్ కాదు, చక్రాస్ యాక్టివేట్ అయ్యో లేదే అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ చక్రాస్ యాక్టివేట్ అవుతుందో, ముఖ్యంగా ఎనర్జీ సెంటర్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, మేనిఫెస్టేషన్ యొక్క రిజల్ట్ 150 times ఫాస్టర్ రిజల్ట్ ఉంటుంది. సో కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా కూర్చొని సెటిల్ అయ్యి ఎవరూ డిస్టర్బ్ చేయని ప్లేస్లో మీరు కూర్చొని బ్రెత్ వర్క్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొంచెం ఫాస్ట్గా చేయండి వీలైతే, అప్పుడు ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. ఫాస్ట్గా చేయడానికి వీలు కానప్పుడు ఒక 21 times బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తే ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. అండ్ కంప్లీట్ ఫోకస్ దేని మీద పెట్టాలంటే థర్డ్ ఐ మీద ఫోకస్ పెట్టాలి. థర్డ్ ఐ కూల్గా, కామ్గా కూర్చున్నాక, ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ చేశాక, విచ్ మీన్స్ బ్రెత్ వర్క్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కంప్లీట్ అయినాక ఐస్ క్లోజ్ చేసుకుంటారు, కుబేర్ ముద్రానో చిన్ ముద్రానో వేసుకుంటారు. కంప్లీట్ ఫోకస్ థర్డ్ ఐ మీద పెట్టాలి. మీరు కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసేటప్పుడు థర్డ్ ఐ మీద ఫోకస్ పెట్టాక మీరు ఏమని విజువలైజ్ చేయాలంటే, థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఒక గోల్డ్ కలర్ లైట్ ఇలా పాస్ అవుతున్నట్టు మీరు ఫస్ట్ ఊహించగలగాలి. దట్స్ ద ప్రాపర్ విజువలైజేషన్ స్టెప్ అని మనం చెప్పొచ్చు. ఏమేమో కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయడం, దట్స్ నాట్ ద రైట్ వే. ప్రతిదానికి 2 ways ఉంటాయి. ఓన్ వే, రైట్ వే, సొంత దారి, ఇంకొకటి సరి అయిన దారి. సొంత దారిలో వెళ్తే ఏమి రిజల్ట్ చూసారో మీకు తెలుసు, బట్ రైట్ వే ఫాలో అయితే 100% మీకు రిజల్ట్ వస్తుంది. సో కంప్లీట్ మీ ఫోకస్ దేని మీద పెట్టాలి? బ్రీతింగ్ అయ్యాక థర్డ్ ఐ మీద పెట్టాలి. ఇక్కడ మీరు విజువలైజ్ చేసుకోవాలి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అని చెప్పి. వన్స్ థర్డ్ ఐ ఓపెన్ అయినాక గోల్డ్ కలర్లో ఒక రేస్ ఇలా పాస్ అవుతున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోవాలి. వన్స్ ఆ రేస్లో ఆ గోల్డ్ కలర్ రేస్ ఈ థర్డ్ ఐ నుంచి బయటికి వస్తున్నప్పుడు అక్కడ మీరు మీ ఫ్యూచర్ని చూడగలగాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ ప్రోగ్రెషన్ అని అంటాం. మెంటల్ రిహర్సల్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రెషన్. అంటే మీరు దేని కొరకు డ్రీమ్ చేస్తూ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రీమ్ కార్ XL6 నెక్సా మారుతి కార్ అనుకోండి. మీరేమని విజువలైజ్ చేయాలా? థర్డ్ ఐ నుంచి లైట్ పాస్ అయ్యాక లైట్లో మీరు ఆ కార్ని విజువలైజ్ చేయాలి. ఎక్కడ? షోరూంలో కాదు, మన ఇంటి దగ్గర, మన పార్కింగ్లో మీరు విజువలైజ్ చూడాలా, విజువలైజ్ చేసుకోవాలా. ఆ డోర్ ఓపెన్ చేస్తున్నట్టు, ఓపెన్ చేసేటప్పుడు ఆ క్షణమే ఆ ఓపెనింగ్ యొక్క సౌండ్ మీ చెవి వినగలగాల, పంచేంద్రియాలు యాక్టివేట్ అవ్వాలా. అండ్ మీరు లోపల కూర్చున్నాక ఆ లెదర్ స్మెల్ మీకు అప్పుడు తెలియాలా. ఆ స్టీరింగ్ మీ హ్యాండ్స్తో పట్టుకున్నాక ఆ ఫీల్ మీ చేతులకి టచ్ అవ్వాలా. మీరు ఆ స్మెల్ ఫీల్ అవ్వగల, ఆ మూమెంట్ని మీరు నిజ జీవితంలో ఫీల్ అవ్వగలగాల. ఆ మూమెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలగాల. అండ్ దెన్ ఆ కార్లో మీరు ట్రావెల్ చేస్తున్నట్టు, మీ హ్యాండ్స్తో మీరు ఏసీ బటన్ ప్రెస్ చేస్తున్నట్టు, స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నట్టు ఆ సౌండ్స్ కూడా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీకు వినిపించాల. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ విజువలైజేషన్. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ మెంటల్ రిహర్సల్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రెషన్. ఆ తర్వాత మీ ఫ్యామిలీని తీసుకుంటూ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెళ్తున్నట్టు, మూవీస్కి వెళ్తున్నట్టు, మాల్స్కి వెళ్తున్నట్టు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నట్టు, చిల్ అవుతున్నట్టు, ఇవన్నీ పిక్చర్స్ యాజ్ ఇట్ ఈస్గా మీకు కనిపించాలా. ఎప్పుడు? థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఒక రేస్ ఫాలో బయటకు వచ్చినప్పుడు ఆ రేస్లో మీరు ఇది చూడగలగాల. మీకు ఏది గోల్ అయితే మీరు అది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జాబ్ కొరకు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు, ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు, స్క్రిప్టింగ్ చేస్తూ ఉన్నారు, విస్పరింగ్ స్మరిస్తూ ఉన్నారు, ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. అదే జాబ్ కొరకు ఈ ఫ్యూచర్ పేసింగ్, విచ్ మీన్స్ విజువలైజేషన్, మీరు ఆ జాబ్ని లైవ్లో చూడాలి. అంటే ఏం చూడాలి? మీరు క్యాబ్లో ఆఫీస్కి వెళ్తున్నట్టు, ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ తీసుకుంటున్నట్టు, మీ క్యాబిన్లో మీరు కూర్చొని మీరు వర్క్ చేస్తున్నట్టు, ఫస్ట్ శాలరీ మీరు రిసీవ్ చేసుకున్నాక ఆ అమౌంట్తో మీ పేరెంట్స్కి ఏదో కొనిచ్చినట్టు, చారిటీ చేసినట్టు, త్రూఅవుట్ ద పిక్చర్ మీరు చూడగలగాల. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ గ్రోత్ మీ గోల్ అనుకోండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ మీ గోల్ అనుకోండి, క్లయింట్స్ వస్తున్నట్టు, బిజినెస్ డెవలప్ అవుతున్నట్టు, ఫ్రాంచైజెస్ పెడుతున్నట్టు, కంప్లీట్ పిక్చర్ 3D విజువలైజేషన్ అంటాము, 5D విజువలైజేషన్ అంటాం. ఇవన్నీ కూడా డెప్త్ సబ్జెక్టు మనం కండక్ట్ చేయబోయే ప్రోగ్రామ్స్లో మనం చేయిస్తా ఉన్నాం. అండ్ ఇప్పుడు ఏదైతే టెక్నిక్ ఉందో విత్ మ్యూజిక్, సౌండ్ హీలింగ్ అనేది ఉంటుంది. విత్ మ్యూజిక్తో లైవ్లో మనం ప్రాక్టికల్గా చేయిస్తాము. సో మీకు అర్థమైంది కదా, ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ థర్డ్ ఐ నుంచి ఒక లైట్ పాస్ అవుతూ దానిలో మీ ఫ్యూచర్ ప్రోగ్రామ్ని ఇంచ్ బై ఇంచ్, పాయింట్ టు పాయింట్, డాట్ టు డాట్ మీరు చూడగలగాలి. వన్స్ చూశాక
ఆ ఫీల్ అవ్వగలగాలి. ఆ క్షణమే ఆ ఫీలింగ్లో మీరు ఉండాలి. వన్స్ ఫీలింగ్లో ఉన్నాక వెనక్కి మళ్ళీ అదే పిక్చర్ నుంచి వెనక్కి వచ్చేయాలి. అలా చేసి ఆగిపోవడం కాదు, ఐస్ ఓపెన్ చేసేయడం కాదు. అది చూశాక వెంటనే బ్యాక్ వచ్చేసి కంప్లీట్ ఎనర్జీ సెంటర్లో మళ్ళీ యాక్టివేట్ చేసేసుకొని ఇంకా మన జాబ్స్ మన పనులు ఏమైతే ఉన్నాయో గెట్ ఇన్ టు యువర్ ఓన్ స్టఫ్ వెళ్ళిపోయి ఇంకా మర్చిపోండి. ఏమి చేశారన్నది కూడా మర్చిపోండి. ఎప్పుడు ఇది జరుగుద్దో దీన్నే ఫ్యూచర్ పేసింగ్ అనే టెక్నిక్ అంటాము. హిప్నోథెరపీ టెక్నిక్ ఇది. మెంటల్ రిహర్సల్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఇది పెర్ డే 2 to 3 times చేయగలిగితే కంటిన్యూస్గా. ఎందుకు కంటిన్యూస్గా చేయాలి అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్. కన్సిస్టెన్సీగా చేయాలి. మీరు రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా ఉన్న రెగ్యులర్ బేసిస్లో మీరు చేస్తే ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అవుతారు. ఈ మేనిఫెస్టేషన్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అవుతారో వాళ్ళకి మాత్రమే మేజర్ సక్సెస్ ఉంటుంది. అదర్వైజ్ చిన్న చిన్న అచీవ్మెంట్స్ చూస్తారు. బట్ మేజర్ సక్సెస్ రావాలి అంటే మీరు ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అవ్వాలి. ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అవ్వాలి అంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. సో దిస్ ఈస్ ద ప్రాపర్ విజువలైజేషన్ మెథడ్. ఈ మెథడ్ మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే 1000 times ఫాస్టర్ రిజల్ట్ వస్తుంది. మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. దిస్ ఇస్ ద పవర్ఫుల్ టెక్నిక్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ అండ్ అబండెన్స్. హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. బ్యాక్ టు ద హౌస్. కొత్త టెక్నిక్స్ ఎప్పుడు చెప్పడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అంటే కంప్లీట్ ఒక రీజనింగ్ అనేది దానికి మీరు ఇస్తూ ఉన్నారు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వర్క్షాప్స్లో కాకుండా మా కోసం మన ప్రేక్షకుల కోసం ఇలా ఈ వీడియో ముఖంగా మీరు షేర్ చేసుకోవడం అనేది నిజంగా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ముఖ్యంగా ప్రోగ్రామ్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి పనులు ఎలా చేయాలి అని ఉండొచ్చు. లేదంటే నిజంగా మనం ఒక అచీవ్ చేసాం రా, వీఆర్ అన్ అచీవర్ అంటే ఇది మేము మెటీరియల్ అనుకోవద్దు, వీఆర్ అన్ అచీవర్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది మైండ్లో మనకి. అలాంటి పనులు చేయడానికి ఒక మోటివేషన్ కావాల్సి ఉంటుంది. లాంగ్ టైంలో ఎవరికి మోటివేషన్ ఉండదు. అండ్ మీ ప్రోగ్రామ్స్ వాళ్ళకి రియల్ మోటివేషన్ ఇస్తున్నాయని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది బయట ఎక్కడ చూసినా కూడా. అండ్ అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఏమేమి రాబోతున్నాయి, నెక్స్ట్ సీజన్స్ కూడా అనౌన్స్ చేశారన్నారు. సో స్లాట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఆడియన్స్కి ఏం చెప్తారు దీని గురించి? ఒక విషయం చెప్తా ఉన్నా, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నారీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి, మహిళా మేలుకో, నీకున్న అనంత శక్తి తెలుసుకో, నీకున్న శక్తితో నువ్వు ధనవంతుడు అవ్వచ్చు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అక్షయ తృతీయ స్పెషల్ ఈవెంట్, ఉగాది స్పెషల్ ఈవెంట్, లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో నీ భవిష్యత్తు నువ్వే నిర్మించుకో అని చెప్పి ఒక అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్, ఈ విశ్వ జ్ఞానానికి రిలేటెడ్, విశ్వ ధర్మానికి రిలేటెడ్ అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ మనం ప్రోగ్రామ్స్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ June 6th సీజన్ 4 స్టార్ట్ అవుతుంది. అండ్ June 24th సీజన్ 5 స్టార్ట్ అవుతా ఉంది. అండ్ అక్రాస్ గ్లోబ్ నుండి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు ప్రజలు అటెండ్ అవుతా ఉన్నారు. USA, UK, లండన్, దుబాయ్, ఇరాన్, ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్, రష్యా, ఈ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న మన తెలుగు ప్రజలు అటెండ్ అవుతా ఉన్నారు. అండ్ ఏమి గైడ్ చేయబోతా ఉన్నారంటే అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్. మళ్ళీ చెప్తా ఉన్నా, నాట్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనట్లేదు, శ్రద్ధగా వినండి. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ అనేది ఒక లా విశ్వంలో. అలాంటి 12 లాస్ ఉన్నాయి. సో 12 లాస్ గురించి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇప్పటి వరకు మన తెలుగులో, సౌత్ ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరు రివ్యూలు చేయని రహస్యాలను నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో, పంచభూతాల అనుగ్రహంతో, అనంత విశ్వం యొక్క గ్రేస్తో ఒక దైవ కార్యంగా భావిస్తా ఉన్నా. ఎందుకు అంటే ఎస్, నేను లైఫ్లో సక్సెస్ అవుతాను, మిలీనియర్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ కొన్ని 100,000 మందికి వచ్చింది. అండ్ అదే కాకుండా అచీవ్మెంట్స్ చేస్తూ ఉన్నారు, బిజినెసెస్ పెడతా ఉన్నారు, ప్రాఫిట్స్ చూస్తూ ఉన్నారు. పెర్ డే 50K 60K ఎర్న్ చేస్తున్న పీపుల్ ఉన్నారు. నెలకి 20,000 30,000 వస్తే చాలురా బాబు అనుకునే రీతి నుండి రోజుకు ఒక 40,000 సంపాదిస్తూ ఉన్నారు. డూ యూ థింక్ ఇట్స్ ఎ స్మాల్ అచీవ్మెంట్? నో. అండ్ మీ అందరి కొరకు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులు డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం కావాలి అనుకుంటే, ధనవంతుడు అవ్వాలి అనే గోల్ మీదైతే, వ్యాపార అభివృద్ధి కొరకు మీరు ఆలోచిస్తూ ఉంటే, అప్పులున్నాయని బాధపడతా ఉంటే, కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలని బాధపడతా ఉంటే, మీ అందరికీ 1 time సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్, అనంత విశ్వంతో మమేకం అవడం. దాని గురించి అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ నేను పర్సనల్గా ట్రైన్ చేయబోతా ఉన్నాను. ప్రాక్టికల్గా
సీజన్ 4, సీజన్ 5 రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. భగవంతుడికి ప్రేయర్ చేస్తా ఉన్నా మీకు స్లాట్ కన్ఫర్మ్ అవ్వాలని. వై? బికాజ్ ఐ ఓన్లీ ఫోకస్ ఆన్ క్వాలిటీ. నిజంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకలి, కసి, ఆవేదన ఉన్న వాళ్ళకి మాత్రమే నేను అవకాశం ఇస్తా ఉన్నా, బేస్డ్ ఆన్ క్రాస్ చెక్ చేసుకుంటూ. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇది మరింత సక్సెస్ అవ్వాలని, ఎంతో మందికి సక్సెస్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పిన విధంగా వెంటనే మీరు ఏమాత్రం లేట్ చేయొద్దండి, వెంటనే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ సీట్స్ అనేవి. తప్పకుండా మీరు అనుకున్న సక్సెస్ అయి ఉండొచ్చు, మీరు అనుకున్న సొల్యూషన్ అయి ఉండొచ్చు, ఈ వర్క్ షాప్ అనేది మీకు అందిస్తుంది. సో ఇలాంటి మరెంతో నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, మీకు ఉపయోగపడే సొల్యూషన్స్తో కూడిన వర్క్ షాప్ ఏదైతే ఉందో అది జరగనుంది. దానికి సంబంధించిన వివరాల కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.